హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను. మన గుంటూరు మిర్చి యార్డ్ అండి. ఫ్రెండ్స్, ఈ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి నెల 14వ తారీఖు 2026 సంవత్సరం, అనగా శనివారం. యాక్చువల్గా ఇవాళైతే బ్లాక్ డే, లవర్స్ డే కాదు, బ్లాక్ డే. అది గుర్తుంచుకోండి. మన దేశం కోసం పోరాడిన ఇవాళైతే జవాన్లు మరణించిన దినము. ఏదేమైనా ఇవాళ మరి గుంటూరు మిర్చి యార్డ్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఇవాళ డేట్ చెప్పాను కదా, ఫిబ్రవరి 14. మరి చాలామంది చాలా డౌట్స్, అన్న ఏందన్నా మార్కెట్ ఇంకా తగ్గిద్దా లేదా ఇంకా పెరిగిద్దా, పెరిగే అవకాశాలు ఉన్నాయా? అయితే ఒకటన్నా ఎవరైనా గుర్తుపెట్టుకోండి, పెరిగేది తగ్గేది ఎవరు చెప్పలేరు కదా. అక్కడికి వచ్చే అంచనాన్ని బట్టి ఎవరైనా ఏమైనా కొద్దిగా సూచనలు సలహాలు చెప్పగలం. ఎందుకంటే రేపు ఆదివారం శివరాత్రి ఒకటి ఉంది కాబట్టి, ఆదివారం పోతే సోమవారంకి చాలామంది 1,00,000 వస్తాయి సరుకు అంటున్నారు. ఒకటన్నా ఎవరము ఒక సలహా ఇస్తాం కానీ పెరిగేది తగ్గేది ఎవరి చేతులు లేదు, ఎవరేంది ఏమి చెప్పినా అవన్నీ అనవసరమైన మాటలేదని. కానీ 1,00,000 కానీ వచ్చాయా సరుకు, మార్కెట్ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కూడా భయపడద్దు. నేను ఉన్నట్టు మాట్లాడేది ఏదైనా మన ఛానల్లో లైవ్ అప్డేట్స్, ఏదైనా ఉన్నదే ఉన్నట్టు మాట్లాడుకోవాలి. లేనిపోని మాట్లాడి మన వీడియో చూడాలని కొన్ని సొల్లు మాటలు చెప్పేది అయితే కాదన్న. కొంతమంది రైతులు ఇంకా తెలియని రైతులు ఉన్నారు, వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఒకటి చాలామంది, అన్న ఎందుకన్నా ఎల్లోలు 45, 40,000, కనీసం 40,000 ఉన్న మాకు గిట్టుబాటు అయిన ధర వచ్చేదన్నా, మరి 30,000 కూడా అడగట్లేదన్న, ఏందన్న కొంతమంది బాధపడుతున్నారు. ఓ పక్క తేజ ఎక్కువ, తేజకి డిమాండ్, తేజాలు ఎక్కువ గుంటూరు మార్కెట్లో. ఆడ చూసినా తేజానే. ఈ తేజతో ముడిపడిన రకాలు సార్కు, 26, ఆర్మూరు, క్లాసిక్. క్లాసిక్ కొద్దిగా పర్వాలేదు, ఎందుకంటే సూపర్ టెన్కి డిమాండ్ ఉండడం వల్ల వాటిలో కలుస్తాయి కాబట్టి క్లాసిక్లో సూపర్ టెన్తో పాటు ఒక 1000 అటు ఇటుగా పరుగులు ఎడతాయి. సూపర్ 10 క్లాసిక్ వరకు దాటేసింది. సో 26, సార్కు, ఆర్మూరు, ఈ తేజ, ఈ 4 రకాలు ముడిపడి ఉన్నాయి తేజతో పాటు. మరి తేజ ఎందుకంటే చైనా ఎక్స్పోర్ట్ ఆర్డర్ మనకి లేదు, ఎందుకంటే చైనా వాళ్ళు పంట వేశారు కాబట్టి. అందుకని తేజ కొద్ది మూమెంట్ స్లో. నెక్స్ట్ బంగ్లాదేశ్, ఇతర దేశాలు వెళ్తుంది. కాకపోతే ఈ రేట్లో వాళ్ళకి కొద్దిగా స్లో మూమెంట్లో ఆర్డర్లు అయితే ఉన్నాయి. ఏదైనా కానీ అయితే మాత్రం ముందుగా ఒక్క దేశమే కాదు, చాలా దేశాలు వెళ్తాయి. ప్రతి ఒక్క క్వాలిటీ అన్ని దేశాలు వెళ్తుంది. బ్యాడ్గే రకాలు ఉన్నాయా, 2043, థాయిలాండు, మలేషియా, సింగపూరు, ఇట్లా ఎన్ని దేశాలు వెళ్తాయి. ఎందుకంటే వాళ్ళకి పెద్దగా ఘాటు వాడరు, ఘాటు ఉండకూడదు, హెవీ ఘాటు ఉండదు కదా ఈ క్వాలిటీ. అందుకని వాళ్ళ ఆ ఏరియాలో అవి పోతాయి. అందుకని వాటికి డిమాండ్ బాగుంది. 2043 రకాలకి బ్యాడ్గీలకి. తర్వాత కర్ణాటక ఏరియాలో బ్యాడ్గి పంట పాడైంది. మన ఆంధ్రాలోన ఇక్కడ ఈ లోకల్లో ఉన్న పంట కాబట్టి కొద్ది డిమాండ్ వాటికైతే ఉంది ఏదైనా కానీ. అందుకని అయితే ఒకటి, మరి ఎంత సొల్లు కాదు, ఉన్నదే ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. లాస్ట్ దాకా చూసి ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ చేయండి. వీలైతే సపోర్ట్ చేయండి. మీలో ఒకడిని. నేను కూడా ఆటో తోలుకుంటా పొద్దుగూగల. వీలైనప్పుడు మార్నింగ్ టైం ఖాళీగా ఉంటాం, ఇంటికాడ పనుకొని ఒళ్ళు పెంచడం ఎందుకని మార్కెట్ అలా తిరిగి మీకోసం ఇన్ఫర్మేషన్ కనుక్కొని మనకు తెలిసినంత నలుగురిని అడిగి వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఆలోచించి మీకు వీడియో రూపంలో శనివారం పూట చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇదేనా చాలామంది, అన్న మరి గుంటూరు మార్కెట్కి వస్తే ఏ షాపులో మంచి రేట్ వేస్తారన్న, ఏ కొట్లో, ఈ పెద్ద కొట్టు ఏదన్నా, పెద్ద కొట్టు చిన్న కొట్టు కాదు, మీరు తెచ్చే సరుకు ఫుల్ డ్రై క్వాలిటీ అయ్యి ఉండాలి. సుపీరియర్ డీలక్స్ అయితే ఏ షాపులైనా మంచి రేట్ అమ్ముతారు. డీలక్స్ రకాలు నేను ఒక ఆయన వచ్చాడు, మన అన్న నీ తరపున వస్తానన్న సూపర్ టెన్ తీసుకొచ్చిండు. సరే ఆయనను కూడా చెప్తాను. డ్రై తీసుకొచ్చాడు, మీడియం బెస్ట్లు కూడా కాదు, మీడియం బెస్ట్లు, డ్రై క్వాలిటీ. డ్రైలో పండు ఉంది, 20,000కి అడిగారు. ఆయన 21,000కి వేయమన్నారు. అది ఎవరు నిన్న ఇంకా 19,000కి వేసి ఉంటారు, 20,000 కూడా వేసి ఉండరు. చెప్తున్నాను, అట్లా డ్రైలో పండు ఉన్న తక్కువకి అడుగుతారన్న. డ్రై క్వాలిటీ కావాలా? మీ అందరూ మీడియం బెస్ట్లు తెచ్చి మాగి డీలక్స్ అని చాలామంది కొట్లోతో వాదన వేసుకోవడం, వాళ్ళు మమ్మల్ని అడగడం, ఆ క్వాలిటీకి క్వాలిటీకి చూడండి నేను వీడియో చూపించడం, సైలెంట్ అయిపోవడం. అట్లా కాదు, క్వాలిటీని తగ్గ మనము డీలక్స్ అనుకోవడం కాదు. యాడ్లోకి వస్తే కొనేవాడు దానికి పేరు పెడతాడు, డీలక్సా, సుపీరియర్ డీలక్సా, బెస్టా, మీడియల్ అనేది. అందరికీ మనం, ఎందుకంటే మన పిల్లోడు మనకు ముద్దు బాధ. వాడు ఎట్టున్నా కానీ అబ్బో మా కొడుకు బంగారం, మా అమ్మ బంగారం అంటాం. వాళ్ళు పెళ్ళికి సంబంధానికి వెళ్ళేసరికి వాళ్ళు వంకలు పెడతారు, ఎందుకంటే చేసుకునేది వాళ్ళు. అట్లాగా మార్కెట్లో మిర్చికి కూడా వేరేలాగా సొల్లు చెప్పట్లేదు నేనైతే మాత్రం. మార్కెట్లో మిరగాయలకు కూడాను మనకి డీలక్స్ అంటాము, కొనేవాడికి మీడియం బెస్ట్ అని చెప్పి వాళ్ళు పేరు పెడతారు. అట్లా ఫాలో అయిపోవాలి, దానికి తగ్గ రేట్ వేస్తారు వాళ్ళు. అంతేగాని కావాలని కొట్లో తగ్గించమని వాళ్ళు కావాలని తగ్గించుకునేది కూడా కాదు. ఎటువంటి మోసాలు ఉండవు మార్కెట్లో. ఎవ్వరు కూడా మార్కెట్లో రైతుకి మోసం చేయరు. రైతుకి రూపాయి కలిస్తే మనకు రేపు పొద్దున ఇంకో నలుగురిని తెస్తారనే రకంగా రూపాయి కలుపుతాకే ఏ ఒక్క కమిషన్దారుడు కూడా చూస్తారు, రైతుకి సపోర్ట్ చేస్తారు. అలాగే నేను ఒకడిని, వేరేలాగా ఏం మాట్లాడలేదు, మీకు సపోర్ట్ చేద్దామని నీలో ఒకడిని అన్నీ చెప్తాను వివరంగా. తేజాలకైతే డిమాండ్ అయితే ఇంత తొందరగా రాదని చాలామంది అంటున్నారు. అదే పట్టుకుని మనసులో పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు అంటున్నారు కదా పంట లేదంటున్నారు కదా, మీరు పంట లేదనేది నిజమైతే
ఈ మార్చి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కల్లా మీరున్న పంట అయిపోయిందనుకోండి. మే నెల నుంచి ఇంకేం చేస్తారు? మే నెల తర్వాత ఇంకేడ నుండి వస్తాయి కాయలు? లేవు కదా! అప్పుడు మీ కాయకి డిమాండ్ వస్తుంది కదా! మీరే ఆలోచించుకోండి. మీరే అంటున్నారు, "మొన్న మా ఏరియాలో పంట లేదన్నా, ఎందుకన్నా రేటు పెరగట్లేదు" అంటారు. వీళ్ళ లెక్కలేందండి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు సరుకు వస్తది, తరువాత ఉండదు అనేటట్టుగా కొంతమందయితే స్టాకిస్టులు అనేవాళ్ళు, అంటే స్టాకులు పెట్టుకునేవాళ్ళు ప్రతి ఏడాది ఉంటారు స్టాకులు. వాళ్ళు కొంటేనే, వాళ్ళు పెట్టితేనే డిమాండ్ వచ్చిద్ది. స్టాకులోళ్ళు వచ్చి మార్కెట్‌లో కొంటేనే మార్కెట్‌కి డిమాండ్ వచ్చిద్ది. ఆ! ఇప్పుడు రేట్ వస్తదన్న ఆశ మీద వాళ్ళు ఈ రేట్‌లో కొని పెడుతున్నారు. అట్లాగే మీరు ఆలోచించుకోండి. కాతే ఒకటి మీకు మరి నేను అడిగా చాలామందిని, "అన్న మరి ఈ రోజు రోజుకి తగ్గుతా ఉంటే ఏం అమ్ముతారన్నది? అమ్మకాన్ని ఏం చేస్తారు అబ్బాయి? రైతులకి ఇప్పుడు డబ్బులు అవసరం, చేతి ఖర్చులకి అన్నిటికి ఉండాలి. పోయిన ఏడాది తేజాలు 12, 13 ఏళ్ళు అమ్ముకొని పోయారు. ఇప్పుడు 17, 16 ఏళ్ళు అమ్మితే ఏమైపోయింది? అమ్ముతారులే, వాళ్ళ అవసరం వాళ్ళది. అమ్మకన్నా ఎవరు రైతులు అనేవారు ఉండరు. రైతులు అనేవాళ్ళు మేము ఉండలేమయ్యా" అని చాలామంది అన్నారు. కొంతమందిని అడుగుతున్నాను, "అన్న మీ ఏరియాలో ఎట్లా ఉందన్న" అంటే, "మా ఏరియాలో అన్న తెగులొచ్చింది, చాలా వరకు పోయిందన్న. పోయిన కాడికి పోయింది. ఉన్న కాడ బాగానే ఉందన్న. 30% ఉంది, బాగానే ఉంది. పంట అయితే బాగా వచ్చిందంటున్నారు." ఒక పక్క ఎల్లోళ్ళకి మరి ఎందుకంటారా? ఎల్లోళ్ళన్నా ఇప్పుడు మార్కెట్‌లోనొచ్చేసరికైతే అంతకుముందు యాడో 1, 2 షాపుల్లో ఒక 5, 10 బస్తాలొచ్చేవి. ఇప్పుడు మార్కెట్‌లో యాడ చూసినా ఎల్లోళ్ళు కనబడుతున్నాయి. ఆ ఎల్లోళ్ళు కనబడడం వల్ల వాళ్ళకేందంటే మాత్రం ఆలోచన, ఇయ్యాల కాతే రేపు కొనుక్కోవచ్చు, ఈడ కాతే ఇంకో షాపులున్నాయిలే, ఆడ కొనుక్కోవచ్చులే అనేటట్టుగా వాళ్ళున్నారు. అందుకనే కొద్దిగా డిమాండ్‌గా అడగట్ల. తక్కువలోకి ఇస్తే అందరూ కొంటారు. వాళ్ళు అడిగిన రేటుకి ఇస్తే అందరికీ కావాల. మనం అడిగిన రేటుకైతే ఎవరికీ వద్దు. అదే కాదు, తేజ కూడా నెమ్ములు, పాలాలు డ్రై చేయకని తీసుకొస్తున్నారు. తీసుకురావడం వల్ల 16, 17, 17,500 వేలుల్లో ఎక్కువగా జరుగుతుంది. అంతే 160 నుంచి 170, 175 రూపాయలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకు? దానికి కారణం ఏంది? మీరే డ్రై చేయకని తీసుకొస్తున్నారు. ఈ గొంతు పట్టిందిలే, ఏం లేదు, దగ్గి దగ్గి కళ్ళబడి గొంతు పట్టు నొప్పొస్తుంది అంతే. కాతే మీకు ఇవాళ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తప్పక రావడం జరిగింది. ఏదని గాని ఆరుమూరు వచ్చేసరికి కూడా 12, 11, 13,000 టాప్‌లో జరిగేది. ఇప్పుడు 17,000-18,000 డ్రై క్వాలిటీ ఉంటే జరుగుతుంది. నెమ్ములు, పాలాలున్న 15,000, మినిమమ్ 15,000 నుంచి 16, 17,000 జరుగుతుంది. 26 సార్కు ఈ రకాలు కూడా 15,000 నుంచి 16, 17,000, 17.5. 26 అయితే 18,000 కూడా జరుగుతున్నాయి ఏదని గాని. బ్యాడగి రకాలు 2043 చూస్తున్నారు కదా! కొత్తవైతే 30,000 నుంచి 40,000 దాకా డిమాండ్ ఉంది. ఏసీ రకాలు కూడా 20,000 నుంచి 30,000 దాకా నడుస్తున్నాయి క్వాలిటీలు బట్టి. కొంతమంది అన్న సూపర్ 10 మాయి 2023 సంవత్సరం ఎట్టబోతాయన్నా అని అడుగుతున్నారు. అన్న 2023 కాదు, 22 కాదు, 2020 సంవత్సరం అయినా గాని రంగు బాగుండాలా, క్వాలిటీ ఉంటే మినిమమ్ 15,000 నుంచి 18, 20,000 జరిగిద్దన్న. 18, 20,000 మాత్రం రంగు బాగుండి బెస్ట్ లాగా ఉంటే 18,000 నుంచి 20,000 జరుగుద్ది. డీలక్స్ లాగా ఉంటే 20 నుంచి 22,000 ఏస్తారు. మీడియాలు, మీడియం బెస్ట్ లేవని గాని 13, 14,000 నుంచి 18,000 లోపు అయితే జరుగుతున్నాయి. సూపర్ 10 అయినా గాని. ఓకే. నెక్స్ట్ అలాగే ఇవి వచ్చేసరికైతే డీడీలండి. డీడీలు 15,000, 14,000 టాపు. ఇప్పుడు 25 నుంచి 26, 27,000 కూడా జరుగుతున్నాయి. 90% అది కొంతమంది రైతులకి చాలా మంచిదే ఏదని గాని. అయితే ఒకటి, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అయితే గిట్టుబాటైన ధరలైతే కాదు. ఎందుకంటే 2 ఏళ్ళు బట్టి బాగా దెబ్బతిన్నారు. పంట నష్టం వచ్చి గాని, పంట రేట్లు లేక గాని, ఇవాళ వచ్చేసరికి నిన్న ఆల్రెడీ ఎల్లో గురించి వీడియో పెట్టాను చూసారా? వాళ్ళు అంటున్నారు, "అన్న ఎల్లో వచ్చేసరికి అదే ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి అయితుందన్న. ఈ కూలీలేంది, ఈ కోతలేంది, మందులు 2 తడవలు కొట్టాల్సి వస్తుంది, నల్లి పెట్టిందన్న." వచ్చే ఏడాది మిర్చి ఎల్లో కాదు, ఏ మిర్చి పంట కూడా ఎయ్యరు. సగం ఎల్లో తెగుళ్ళొచ్చి నల్లి తినేస్తున్నాను, నల్లి తామర, వాటిలకే పెట్టుబడి పెట్టలేక చేస్తున్నాము రైతులనే వాళ్ళము, మాకేం గిట్టుబాటు అవుద్ది అని అంటున్నారు. ఓ పక్క నుండి అయితే మాత్రం ఏదైనా కానీ. అయితే మాత్రం ఓ పక్క ఈడ కొనుక్కొని వేరే దగ్గర అమ్ముతారే, వాళ్ళు అంటారు, "అబ్బో ఇంత రేట్లా, ఎట్టయితే మేము ఏం వ్యాపారం చేస్తామంటారు." అంతే, రైతులకు నష్టపోయిన పర్ల వాళ్ళకి వ్యాపారం కావాలని కొంతమంది తెలియని వాళ్ళండి. రైతుల గురించి తెలియని వాళ్ళైతే అట్లా కూడా మాట్లాడుతున్నారు ఏదైనా కానీ. నెక్స్ట్ అలాగే 273 అండ్ కుబేరా, ఈ 101 సువర్ణ బ్యాడ్గా ఇవి కూడా 20,000 నుంచి 24,000 దాకా మార్కెట్ అయితే నడుస్తుంది. 3 డబల్ బ్యాడ్గా, సెంజాన బ్యాడ్గా కూడా డ్రై క్వాలిటీ ఉంటే 24, 25,000 కూడా జరుగుతున్నాయి. నెమ్ములు, పాలలు ఉంటే 20 నుంచి 23,000 దాకా డిమాండ్గా ఉంది. ఇంకా తక్కువ క్వాలిటీలు వస్తే మాత్రం 15, 18,000, 20,000 దాకా మార్కెట్లో నడుస్తున్నాయి. వాటిలో ఏసీ రకాలు వచ్చినా కానీ 15,000 నుంచి 18,000 తెలపడం జరుగుతున్నాయి. రంగులు ఉంటే 18,000 నుంచి 20,000, వాటిలో డీలక్స్ ఉంటే 20 నుంచి 22,000 దాకా జరుగుతాయి. ఈ 2 రకాలును. చాలామంది గుంటూరు 100 ఎట్టపోతానంట. గుంటూరు 100 కూడా మొన్న వీడియో పెట్టాను. మంగళవారం గాని, బుధవారం గాని డీలక్స్ బాగున్నాయి, డ్రై క్వాలిటీ.
24,000 వేశారు. అది కూడా 20-23, 24, 25,000 దాకా గుంటూరు 100 కూడా జరుగుతున్నాయి. క్వాలిటీ ఉంటే. లేదంటే 17, 18, 19,000లో కూడా వేస్తున్నారు. నెమ్ములు, పాలాలుంటే అది కూడా ఆలోచించండి. నెక్స్ట్ అలాగే టాప్ గన్ అని అడుగుతున్నారు కొందరు. టాప్ గన్ అనే గుంటూరులో ఎక్కడా కనబడలేదన్న టాప్ గన్ క్వాలిటీ. ఒక షాప్‌లో దీపిక క్వాలిటీ వచ్చాయి. దీపిక వచ్చేసరికి కూడా 20-22,000 మధ్యలో అడిగారని చెప్పారు. వాళ్ళు పేరు పెట్టారు కానీ దీపికలాగా లేవు. కాకపోతే దీపిక అన్నారు. టమాటో అండ్ సపోటా మిర్చి నేను వీడియో తీశాను, అప్లోడ్ చేయలేదు కుదరక. ఇవాళ కానీ రేపు ఆదివారం కానీ ఇవన్నీ మీకు కుదిరితే ఎందుకు కొద్ది గొంతు బాగోలేక నీరసం వచ్చి కుదరట్లేదు. పొద్దుగూకుల సెల్లో ఉండి మైండ్ ఇదవుతుంది. రేపు కంపల్సరీగా ఆదివారానికైనా ఆ వీడియోలు అన్నీ పెడతాను. టమాటో అండ్ సపోటా మిర్చి వస్తే సపోటా గుంటూరు మార్కెట్‌లో దానికి ఇంత రేటు కావాలని ఎవరు పేరు పెట్టలా. చాలామందిని అడుగుతున్నారు. నెక్స్ట్ మంత్‌లో మార్చి నెలలో వస్తారు వాటిని కొనేవాళ్ళు. అప్పుడు డిమాండ్ వస్తదన్నారనమాట. వాటిలకైతే మాత్రం కడ్డీ బ్యాడ్ గాని, డబ్బీ బ్యాడ్‌గా గుంటూరులో తక్కువగా కనబడుతుంది. ఒక ఆయన అన్న డబ్బీ బ్యాడ్‌కి ఇత్తనాలు కావాలి ఎట్లా అని నన్ను అడిగినారు ఆయన. ఒక వేరే షాప్‌లోకి అడిగితే తమ్ముడు ఇప్పుడు ఏం రావట్లేదు రైతులు వస్తే వాళ్ళు కొనుక్కొని చెప్తామన్నారు. అవి కూడా 30, 40, 50,000 దాకా డిమాండ్ ఇక్కడ ఉన్నది. డీలక్స్ రకాలు ఉంటే 70, 80,000 దాకా వేరే చోట్ల జరుగుతుంది. కర్ణాటక మార్కెట్ అటుకాసి మనకి గ్రూప్‌లో పెడతారు అది కూడాను. ఈ సంఘం అండ్ 414 మరి ఈ వారంలో అది కూడా మీకు వీడియో పెట్టాను. 21,000 వేశారు. అది కూడా 17, 18,000 నుంచి 20,000, 22,000 దాకా క్వాలిటీ ఉంటే జరుగుతా ఉంది. ఎక్కువ చెప్పాలంటే మాత్రం ఏదైనా. ఈ సూపర్ టెన్ కూడా 20-22,000లో బెస్ట్ రకాలు పాలాలు ఉంటే జరుగుతున్నాయి. బెస్ట్‌లో డ్రై ఉంటే 22,500 కూడా 23,000 దాకా వేస్తున్నారు. డీలక్స్ డ్రై క్వాలిటీ సుపీరియర్ గుంట 23.5 అంతే 230, 35, ₹240 దాకా కూడా ఈ వారంలో జరిగినాయి ఏదని కానీ. డ్రై క్వాలిటీ ఉండాలి. డ్రై క్వాలిటీ డీలక్స్ 230, 30, ₹40 నేను వీడియో పెడితే వేరే ఆయన మీడియం బెస్ట్లు తీసుకొచ్చి 20,000కి అమ్మితే నావెందుకు 23,000, 24,000 నాకు ఎందుకు లేదని వాళ్ళు తీసుకొచ్చి నాకు ఫోటో చూపించడం అట్లా. రైతులు కూడా కొంతమందికి సరేలే వాళ్ళది క్వాలిటీ ఉండుంటది వేశారని అనుకోరు. మా ఎందుకు వేయలేదని అడిగేవాళ్ళే కానీ కాయను కూడా చూడాలి. మీరు మీ యార్డ్‌కి వచ్చారంటే మీ షాప్‌లోనే కూర్చొని సొల్లుగా మాట్లాడుకోవడం కాకుండా పక్క షాపులకి వెళ్ళి చూడండి కొద్దిగా మీకు అర్థమైంది మార్కెట్ గురించి. ఒక్కొక్క ఆయన వస్తాడు లేచి ఈ వారంలో దాదాపుగా 5, 6 చూశాను. తాగడమే పని ఇంక రెండో పని లేదు. మాట్లాడితే నా దగ్గర అన్న నమస్తే అన్న నేను నీ ఫాలోవర్ని అంటున్నారు కానీ వాసన దేనికన్నా తాగి నీ వాల్యూ నువ్వు పోగొట్టుకుంటున్నావన్న మార్కెట్కి వచ్చి తాగబాక నీ డబ్బులు తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టి అవసరమైతే మరొక 2 రోజులు రా 10,000 తీసుకొని తాగు. మార్కెట్కి వచ్చినప్పుడు నీకు రైతుకి వాల్యూ కావాలంటే మార్కెట్కి వచ్చినప్పుడు నువ్వు గౌరవం తెచ్చుకోవాలంటే మందు తాగకూడదు. రెస్పెక్ట్ నీకు కావాలి. నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అవతలోడు అంటే నువ్వు దానికి తగ్గ ఉండాలి. నీట్‌గా చక్కగా ఉండన్నా కండవా చేసుకో బాగున్నావు హ్యాపీగా ఉండు. తాగి పొద్దుగూకలా పాను పరాకులవి కైనీళ్ళు గుట్టకాలేసి దేనికి నలుగురిలో బ్యాడ్ అంటే ఒకరి వల్లే అందరిని అంటారు రైతుని. వేరేలాగా అనలే కొందరున్నారు. అసలు ఏందో మరి గుంటూరు వస్తే తిరణాలు పోయినట్టుగా లాడ్జీలు, బోజ్జీలు, మందులు, గిందులు ఏందన్నా నలుగురి కాడ మీ వాల్యూ మీరు పోగొట్టుకుంటారు. అప్పుడు వాళ్ళేంది ₹10కి అమ్మాలి సరుకు అవసరమైతే వాడు వద్దంతే బతిమాలరు ఇంక అవతలోడిని. సరే రూపాయి పోతే పోన్లే ఈడు తాగి తిరుగుతున్నాడు అన్నట్టు కూడా అంటారు. దానికి కారణం మీరే. అది కూడా మీరు మీ వాల్యూ మీరే తగ్గించుకుంటున్నారు. అది కూడా ఒకసారి ఆలోచించుకోండి. మనం తెచ్చిన కాయలో క్వాలిటీ డ్రై క్వాలిటీ బాగుంటే ఎటువంటి ఇబ్బంది మంచి రేట్ అమ్ముతారు. ఇంకా అన్న మాకు షాపులు ఏం లేవన్నా తెలిసిన వారు లేవని ఎట్లా అంటే మాత్రం నా ఛానల్లో నా నెంబర్ ఉంది. నా నెంబర్‌కి కాల్ చేయండి. నేను ఏదో ఒక షాపులో ఎందుకంటే ఆటో తోలుతాను నేను కూడాను. ఆటో తోలుతాను మార్కెట్ అలా తిరుగుతాను. ఒక షాపులో మంచి షాప్ ఏదైనా ఉంటే మంచి రేట్ వేసే షాపులో పెడతాను. మీరు అమ్ముకుంది రాడ ఆ రైతు సేటుకి చెప్పుతాను. అమ్ముడు పోయిన ఎమ్మటే సాయంత్రం కాలం మీకు డబ్బులు ఇచ్చేస్తారు. డబ్బులు తీసుకొని వెళ్ళిపోదురు. అది నాకు ఇంకే సంబంధం ఉండదు. మీరు ఆయన మాట్లాడుకుందరు ఏదైనా కానీ. ఎవరైనా 3% తీసుకుంటారు. న్యాయంగా ఉండిద్ది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాటాకాడ ఎవరైనా కానీ కాటాకాడ కానీ ఇంకెక్కడ ఏమి తేడా ఉండదు. మీరే చూసుకొని మీరే మాట్లాడుకోవాలి. మీకేంది ఎవరు లేరు ఏ షాప్ లేదు అంతేనే. లేదంటే మాత్రం మీకు డైలీ వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అమ్ముడు పోయిన దాకా కూర్చోండి చక్కగా మందు తాగకుండా జాగ్రత్తగా వెళ్ళండి ఏదైనా కానీ అయితే. నేను ఏదో సొల్లేం చెప్పట్లా. నాకు కొంతమంది రైతులు చూసి నా బాధ తట్టుకోలేక ఇవన్నీ చెప్తున్నాను అంతే. అర్థం చేసుకోండి. బుల్లెట్ రకాలు కూడా 20-22,000 దాకా జరుగుతున్నాయి. తాళ్ళు రకాలు ఎక్కువ ఇప్పుడు ఎరుపులకి రేటు పెరిగేసరికి కొత్త తాళ్ళు డిమాండ్‌గా కొంటున్నారన్న. 341 నెంబర్‌పై తాళ్ళు అయితే 13,000 నుంచి 14, 15, 17,000 దాకా జరుగుతున్నాయి. నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీ తాళ్ళు కానీ 101 సువర్ణ బ్యాడ్‌గా 273 ఈ తాళ్ళు కూడా దాదాపుగా ఇంచుమించుగా 12, 13,000 నుంచి 15, 16,000 దాకా కొంటున్నాయి. అన్ని పౌడర్లు ఎక్కువ వాడుతున్నారు. తేజ తాళ్ళు కూడా 10, 12,000లో కొద్ది చల్లదనాలు ఇట్లాంటివి జరుగుతున్నాయి. డ్రై ఉంటే 13.5, 14 కూడా కలగలుపులు ఉంటే వేస్తున్నారు ఏదని కానీ అయితే. తేజ మీడియాలు 15,000 నుంచి 16, 16.5 దాకా వేస్తున్నారు. మీడియం బెస్ట్‌లో 17, 17.5, బెస్ట్‌లో 18,000, డీలక్స్ వచ్చేసరికి 18.5 దాకా అయితే మార్కెట్‌లో ఇలా జరుగుతున్నాయి. సీడ్ రకాల తాళ్ళు చాలా రకాలు ఇవన్నీ కూడా 10,000 to 12,000 ఎక్కువ డిమాండ్ అండి. మిగతా కలగలుపులు బాగుంటే 15,
13,000 నుంచి 15, 16,000 దాకా కూడా జరుగుతున్నాయి ఈ తాళ్ళు రకాలు వచ్చేసరికి కూడా. మార్కెట్ అంతా తేజాతో ముడిపడి ఉంది. తేజ స్పీడ్‌గా పరిగెడితే మిగతా అన్ని రకాలు దాంతో పాటు ఎళ్తాయి. ఇబ్బంది కొద్దిగా టైం అయితే పట్టిద్ది. అది ఇప్పుడు డైలీ ఎట్లా మార్కెట్ జరుగుతుంది. కొత్త ఎక్స్‌పోర్ట్‌లు అంటారా వస్తాయి రాకుండా ఉండవు. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నుంచి మే నెల దాకా కొత్త ఎక్స్‌పోర్ట్‌లు అన్నీ నడుస్తా ఉంటాయి. నడిచేవి నడుస్తున్నాయి. కాకపోతే డిమాండ్‌గా పోవట్లేదు. ఎందుకంటే ఒక లెక్కలో పోతున్నాయి. మరీ స్పీడ్‌గా జరగట్లేదు. జరిగే అవకాశాలు ఉన్నా లేకపోయినా మీరు తెచ్చే క్వాలిటీని బట్టి మంచి ధరే పోద్ది. ఇట్లా డైలీ మీ ఇచ్చే అప్డేట్స్ మీకు తెలిసిన ఏమైనా కొన్ని ఆలోచనలు ఉంటే నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను రేపు ఆదివారము ఒక వీడియోలో మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ పెడతాను. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.